హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. అందును కలిపి చదువుకుందాం. పేజ్ సంఖ్య 207 క్రొత్త నిబంధనలో. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు కూడా మనం కలిపి చదువుకుందాము. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరపడి వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వాడిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసిందని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఈ లేఖనంలో మోషే తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని గురించి మనం చూసాం. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో వారి తల్లిదండ్రుల పేర్లు లేవు, కానీ 6వ అధ్యాయము 20 చదవండి. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెండ్లి చేసుకునెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. మోషే యొక్క పేరెంట్స్ పేరు అమ్రాము, యోకెబెదు. సో మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివిన మోషే చిన్నవాడైనప్పుడు అతని తల్లిదండ్రులు అంటే వీళ్ళు రాజాజ్ఞకి భయపడక 3 నెలలు మోషే పిల్లవాడిగా ఉన్నప్పుడు దాచారని చదివాం విశ్వాసముతో. ఏంటి ఇక్కడ సిచ్యువేషను అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండి విస్తారముగా పెరిగిపోయారు జనాభా. అప్పుడున్న ఫరో యోసేపు సమయంలో ఉన్న ఫరో కాదు. ఇప్పుడు యోసేపు లేడు, తన అన్నదమ్ములు కూడా లేరు. కాలం మారింది. అయితే ఆ ఫరో ఏం చేస్తున్నాడంటే, వీళ్ళేంటి ఇట్లా చాలా ఎక్కువైపోతున్నారు, వీళ్ళు ఎక్కువ కాకుండా మనము పుట్టిన మగబిడ్డను చంపేసేయాలా అని మంత్రసానులకి ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు దేవునికి భయపడి రాజాజ్ఞని వినకుండా హెబ్రీయుల పిల్లల్ని బతకనిచ్చారు. ఏంటి మీరు ఇలా చేశారు అనగానే వాళ్ళు చాలా తెలివిగా సమాధానం చెప్పారు. హెబ్రీయుల స్త్రీలు చాలా చురుకైన వారు, మేము వెళ్ళేదాలకే బిడ్డలు కనేస్తున్నారు అన్నారు. ఇక రాజు కోపం వచ్చింది. తను మొదటి అధ్యాయము చివరి వచనంలో, అయితే ఫరో హెబ్రీయుల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారేయండి, ప్రతి కుమార్తెని బతకనివ్వండి, కుమారుడు పుట్టారో నదిలో వేసేయండి, చనిపోతాడు కదా అని ఈసారి తన జనులందరికీ ఆజ్ఞాపించాడంట. వాళ్ళ జనులు అంటే ఐగుప్తీయులకి. ఈ పరిస్థితిలో ఉన్న కాలంలో ఇందా చూసుకున్నాం, ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా అమ్రాము, తన నాన్న సిస్టర్ని, మేనత్తని. ఆమె పేరేంది? యోకెబెదు. వీళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు, చాలా అందంగా ఉన్నాడు పుట్టినప్పుడు. సో వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా అయినా ఈ పరిస్థితుల్లో నుంచి ఈ బిడ్డని దాచాలి. మేబీ కొంతమంది పిల్లలు పుట్టిన వారిని ఈ జాగ్రత్త లేకుండా కొంతమంది కోల్పోయి ఉండొచ్చు ఆ సమయంలో తల్లిదండ్రులు. కానీ వీరి గురించి రాయబడింది ఏంటంటే, ప్రత్యేకంగా ఈ బిడ్డని బతకనివ్వాలి. ఎట్లా? వాళ్ళ ప్రజలు వస్తారు ఇంట్లోకి, పుట్టినాన్ని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే పక్కన ఇంటి వాళ్ళని చూస్తే వస్తున్నారు, తీసుకెళ్తున్నారు, నదిలో పారేస్తున్నారు. మరి ఈయన ఎట్ట చేయాలా? ఈ బిడ్డ బతకాలి
దేవుడు బతికిస్తాడు అనే విశ్వాసంతో వారిద్దరు తల్లిదండ్రులు 3 నెలలు 3 months చాలా జాగ్రత్త చేశారు. ఏంటంటే ఆ 3 నెలలు అవ్వకుండానే జాగ్రత్త లేని వేరే కుటుంబంలో ఉన్న మగపిల్లలు చనిపోయి ఉండొచ్చు. చాలా జాగ్రత్త చేసి దాచిపెట్టారు. సో మన జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది విశ్వాసం? చాలా భయం అది. ఎందుకంటే పిల్లాడిని దాచాడని చెప్పిన తల్లిదండ్రులు చంపేస్తారు. ఆ ఫరో మంచివాడు కాదు, వీళ్ళని కూడా చంపేయచ్చు. తల్లిదండ్రులు మీరు మాట వినలేదంటే, మగవాడు పుడితే మా వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వమన్నాం కదా, ఇవ్వలేదండి, దొరికితే చంపేయచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఎలాగైనా బతకాలి, పిల్లాన్ని చూస్తుంటే చాలా అందంగా ఉన్నాడు, రేపు ఈ బానిసత్వం నుంచి హెబ్రీల్ని ఈ బిడ్డ విడిపిస్తాడు. వీళ్ళు చాలా బానిసలుగా ఉన్నారు ఆ సమయంలో. సో అందరు చనిపోతే ఆ ఫరో రాజు అనుకుంటున్నాడు, ఇక మాకు వీళ్ళు బానిసలుగా మాకు వెట్టి చాకరీ చేస్తూనే ఉంటారు అని అనుకుంటే, వీళ్ళు డిఫరెంట్గా మా కుటుంబం నుంచి పుట్టిన ఈ బిడ్డ దేవుని చేత దాచబడి రేపు ఈ దాసత్వం నుంచి మా ప్రజల్ని విడిపిస్తాడు అనే ఫెయిత్తో 3 నెలలు అట్లా గట్ట ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకంటే వచ్చిపోతుంటారు, ఎక్కడ పెట్టారు, దాచారంటే చిన్నపిల్లాన్ని ఎక్కడ దాచేస్తున్నారు తెలియదు, మరి దాచాలి, మళ్ళా పాలు ఇవ్వాలి. సో డిఫరెంట్ పరిస్థితుల్లో ఎక్కడో పెడుతున్నారు, మళ్ళా పాలు ఇస్తుందామే, అలా జాగ్రత్తగా పెడుతున్నారు. 3 నెలల దాకా పెంచడం కష్టమైంది. ఇంకా ఆ 3 నెలలు పెంచినప్పుడు ఇక వాళ్ళ అమ్మ ఏంటంటే ఒక జమ్ము పెట్టి చేసి జిగటమన్ను కీలు అది పూసి ఒక పెట్టి తయారు చేసి, నైలు నది ఈజిప్ట్లో చాలా ఫేమస్ నది అది నైలు. ఈజిప్ట్ వాళ్ళు ఆహారానికి వాళ్ళు తినడానికి నీళ్ళు ఎక్కడి నుంచి మెయిన్ సోర్స్ అది వాటర్. ఆ నైలి నదిలో మనం చదివిన 2వ అధ్యాయం 3వ వచనంలో, తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్మె పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచిందంట. ఇక ఫెయిత్తో వదిలేస్తుంది. ఫెయిత్తో దేవుని యందు విశ్వాసంతో వదిలేసి ఎవరో ఒకరు ఈ బిడ్డను పెంచుతారు, మేబీ నాకే అవకాశం వస్తుందేమని చాలా ఫెయిత్తో ఉంది ఆమె. మోషే యొక్క అక్క ఉంది, పేరు మిరియాము. చూడండి, వీళ్ళ ఫ్యామిలీలో 3 ఉన్నారు. ఫస్ట్ మిరియాము అక్కయ్య, 2 అహరోను, 3 ఆయన మోషే. వీళ్ళు చాలా ఇంపార్టెంట్ పాత్ర వహించారు తర్వాత కాలంలో ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించట్లో. దేవుడు ఈ ఫ్యామిలీని వాడుకున్నాడు. దేన్ని బట్టి? వారి యొక్క విశ్వాసాన్ని బట్టి. సో వాళ్ళ అక్కయ్య మిరియాము చిన్న ఆమెగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ యోకెబెదు పెట్టులో పెట్టి నది ఒడ్డున అట్లా జమ్ము దగ్గర పెట్టేస్తే, ఏమవుద్దా ఈ పిల్లాడికి, ఎవరు తీసుకుంటారా, ఏం చేస్తారా అని చూస్తూ ఉంది. వీళ్ళ అక్కయ్య చిన్నమ్మాయి, ఎంత ధైర్యం ఉంటే ఆమె, ఏమవుద్ది మా తమ్ముడికి, ఎంత ఆసక్తి. మేము 5 సంవత్సరాలు ఉంటాయి, ఈయనకు 3 నెలలు. చూస్తూ ఉంది. అంటే ఈ బిడ్డని ఎట్టయినా కాపాడాలి అని వాళ్ళ అక్కయ్యకి కూడా ఉంది. చూస్తుంటే అక్కడ ఫరో కుమార్తె నది ఒడ్డున స్నానం చేస్తానికి వచ్చారు పనికత్తెలతో. దేవుని యొక్క మహాప్రణాళికలో ఈ బిడ్డ ఆమె కంటిపడ్డాడు. అంటే మనం విశ్వాసంతో ఒకదాన్ని చేస్తాడు అని ముందుకెళ్తే దేవుడు మనకి తోడై ఉండి మిగతా దాన్ని చేస్తూ ఉంటాడు. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి దేవుని యొక్క సార్వభౌమాధికత్వంలో దేవుడు ఏం చేశాడంటే ఈ బిడ్డ ఫరో కుమార్తెకి కనిపించాడు. ఆమె పనికెత్తలను పంపించి, ఎవరో పెట్టి వస్తుంది చూసి రండి అంటే పెట్టి తెచ్చారు ఆమె దగ్గరికి. పిల్లాడు తెరవంగానే ఏడుస్తున్నాడు, చిన్నపిల్ల మోషే 3 నెలలు. అక్కడ రాయబడిన మాట నిర్గమాకాండం 2వ అధ్యాయం 6. ఈమెకి దేవుడేం కలుగు చేశాడంటే, జనరల్గా వాళ్ళ ఫాదర్ చెప్పి చంపించేయచ్చు, వాళ్ళ ఫాదరేగా చంపేయమంటుంది, ఫరోనేగా. ఈమెకి దేవుడు ఏం చేశాడంటే కనికరం పుట్టిందంట. కనికరం
అరే ఏంటి ఏడుతున్నాడు, ఎట్లయినా బతకాలే వీడు, మా నాన్న ఏమన్నా అందరు మగబిడ్డలని చంపేపిస్తున్నాడు. సో ఇలాంటి హార్టు ఎలా కలుగుతుందంటే, దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి ఈ బిడ్డ ఏడ్చినప్పుడు కనికరం పుట్టింది. ఆమె తీయటం ఏంటి, ఈయన ఏడవటం ఏంటి, చిన్నపిల్లాడుగా చూడంగానే కనికరం పుట్టడం ఏంటి. కొన్ని సందర్భాల్లో ఏమైపోతుంది, నాన్న దొరికాడు, ఇక్కడ ఒకడున్నాడు పెట్టే, అలాంటి హృదయం ఉంటుంది కొంతమందికి. వీళ్ళు కొత్తలు ఎవరో వచ్చారు, ఇప్పుడు దాకా దాచారు 3 నెలలు, ఇదిగో వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి ఎవరు అమ్మాయిని అక్కయ్యని అడిగి, ఏంటమ్మా నీకు ఏమైనా సంబంధం ఉందా, ఎవరో ఇలా అమ్మ, అట్లా చేసి వాళ్ళ నాన్న దగ్గర పెట్టి చాలా ఇబ్బంది పెట్టచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే, వారి విశ్వాసం, తల్లిదండ్రుల విశ్వాసాన్ని బట్టి ఈ బిడ్డను నేను రేపు తన ప్రజలైన ఇజ్రాయెల్ హెబ్రీలు ప్రజల్ని విడిపిస్తానికి వాడుకుంటున్నాను అని చెప్పి కనికరం పుట్టిస్తే ఆమె అంటుంది. ఆమె చూసినప్పుడు వీళ్ళ అక్కకి ఎంత ధైర్యమో చూడండి. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా. నేను ఎంత మాట, ఎంత ధైర్యం. 5 సంవత్సరాలు బాలిక, గర్ల్. ఈ సంఘటన చూసి ఆమెకి ఎంత ధైర్యం వచ్చిందంటే చాలా పాజిటివ్గా ఆలోచించింది. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, భయపడలా. ఆమె అన్న మాట ఏంటంటే, ఈ పిల్లాన్ని నీ కోసం పెంచుతానికి ఎవరన్నా దాదిని నేను తీసుకొని వచ్చేదా హెబ్రీ స్త్రీల్లో నుంచి అని అడిగేసింది. ఎంత విశ్వాసం ఆమె. వాళ్ళ అమ్మ నుంచి నేర్చుకుని ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, అమ్మరాము, యోక్యబద్. మా చూడమ్మా చూస్తుండే. ఆ మాటకి మనం చూసినట్లయితే, అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. చివరికి సొంత అమ్మనే తెచ్చేసింది. ఈ అమ్మాయి ఎవరిని తెచ్చిందంటే తెలుసుగా, వాళ్ళ అమ్మ సొంత అమ్మని తెచ్చింది. ఫరో కుమార్తె ముందు నిలబెట్టింది. ఫరో కుమార్తె అంటుంది, నీకు జీతం కొడిస్తానమ్మా, నీకు ఈ బిడ్డని నా కోసం పెంచు, నాకు కుమారుడుగా నిన్ను దాదిగా పెట్టుకుంటున్నాను, పెంచిన తర్వాత నాకు ఇచ్చేసాయి, నీకు జీతం కూడా ఇస్తానంది. ఈ సిచ్యువేషన్ మనం చూస్తుంటే ఎంత వండర్ఫుల్గా ఉంది. ఆ తల్లి ఈ సిచ్యువేషన్ చూసి ఎంత సంతోషించుంటుందో దేవుడు చేసిన మేలును బట్టి. ఎందుకంటే ఎంత భయంకరమైన పరిస్థితి, పిల్లాన్ని దాచలేకపోతుంది, ఇక ఎక్కువ చేశాను నేను కూడా పట్టుబడతాననే ఆ స్థితిలోకి వచ్చింది. బట్ ఇంకా విశ్వాసం ఉంది, ఏమవుద్దో, ఎట్లా పడితే అట్లా ఈ పిల్లాన్ని చూసుకోకుండా ఆమె చాలా జాగ్రత్తగా పెట్టి చేసింది. మళ్ళీ నీళ్ళలో కొన్నాళ్ళు ఉంటే ఎవరు తీసుకోపోతే 2-3 రోజులు పిల్లాడు నీళ్ళలో పడిపోతాడేమో అని కీలు పూసి చాలా జాగ్రత్తగా పెట్టించేసి, ఆ బిడ్డ ఆ పెట్టులో ఉంటే కంఫర్ట్గా జీవించాలి కదా, ఎవరైనా తీసుకునేదాకా కూడా వదిలేలా. ఎవరో ఒకరు తీసుకుంటారు, ఎవరో ఒకరు ఈ బిడ్డ చావకుండా పెంచుతారు, మేబీ నాకు అవకాశం అని దేవుని ప్రార్థన చేసిందేమో. కానీ ఏం జరిగిందంటే, దేవుడు ఫరో కుమార్తె దగ్గరికి ఆ బిడ్డ వెళ్ళటం, వాళ్ళ అక్క విశ్వాసం సరిగిన చిన్న మాటకి చాలా భయం ఉంటుంది అక్కడ అడుగుతానికి. 5 సంవత్సరాల బాలికి నేను ఈ పిల్లాడిని పెంచడానికి ఒక దాదిని హెబ్రీలు స్త్రీలోంచి తెచ్చేదా అనగానే, ఏమో నువ్వు హెబ్రీలువా, నువ్వు ఏంటి, నీకు ఎవరు వెళ్ళు అని అంటారేమో అనే భయము ఖచ్చితంగా ఉంటుంది. మిరియాము కూడా ఆ మాట పలకంగానే దేవుడు వెంటనే వెళ్ళు అనేయటం. ఎవరిని తెచ్చింది, మళ్ళా సొంత తల్లిని. ఇక పెద్దవాడైందాక చాలా జాగ్రత్తగా పెంచింది ఆమె యోగబత్. పెంచి మనం చదివిన 9-10 ఇప్పుడు చదువుకుంటే, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత, అంటే చాలా పెంచింది, ఆమె ఫరో కుమార్తె యొద్దకు తీసుకొని ఆ బిడ్డను వచ్చింది. అప్పుడు నీటిలో నుంచి నేను ఈ బిడ్డను తీశాను కదా అని మోసెస్ అని పేరు పెట్టింది. మోషే, తెలుగులో మోషే అనే పదానికి అర్థం అది, నీటిలో నుంచి తీయబడిన వాడని. సో మనం చదువుకున్న ఈ లేఖనంలో దేవుని చిత్తంలో ఒక గొప్ప లీడర్ వారి జనాంగానికి మోషేని ఎన్నుకొని చిత్తంలో ఉన్నాడు.
వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు సింపుల్గా ఈ బిడ్డ బతకాలి అని వాళ్ళ అమ్మ 3 నెలలు వాళ్ళ నాన్న తల్లిదండ్రులనే ఉంది అక్కడ మనం చదివిన మాట ఇద్దరు కూడా. తర్వాత వాళ్ళ అక్కయ్య విశ్వాసంతో ఆ చేసిన పనికి ఒక లీడర్ తయారయ్యాడు. వీళ్ళు అసలు అనుకునే ఉంటారు చిన్న పనే. వాళ్ళ అక్క చెప్పిన చిన్న మాట, వాళ్ళ అక్క ఆ బిడ్డ వెంట వెళ్ళకుండా ఇంటి దగ్గరే వాళ్ళ అమ్మతో ఉన్నట్లయితే, ఆ చిన్న మాట ఫరో కుమార్తెతో పలక్కపోతే పరిస్థితి ఏమై ఉండదు. సో నీ జీవితంలో కొన్నిసార్లు నువ్వు చెప్పే చిన్న సహాయం, చేసే చిన్న సహాయం కానీ చిన్న మాట కానీ ఒకతన్ని ప్రభువులోకి నడిపించి రేపు గొప్ప దైవజనుడు అవ్వచ్చు నీకు విశ్వాసం ఉంటే. ఇప్పుడు అనుకుంటున్నాను నేనేంటి నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని యందు విశ్వాసంతో, ప్రభు నేను చేసిన ప్రతి పని కూడా ఆశ్రయించు ప్రభు. నేను పరిస్థితులను బట్టి కాకుండా, అక్కడ చాలా భయం ఉంది, రాజు చంపేస్తాడు ఫరో, అలానుంటే పరిస్థితులు కూడా. నువ్వు చిన్న మాట మంచిది చెప్పాలనంటే ఎన్నెందో భయాలు వస్తాయి. కాకపోతే వారిలాగా నువ్వు చిన్న సువార్త కరెక్ట్ సమయంలో, తను బాధపడే సమయంలో కరెక్ట్ వాక్యాన్ని అలా చెప్పేస్తే రక్షణకు వచ్చేస్తాడు దేవుడు సహాయం చేసి. ఇక తర్వాత అతను బంధకాల్లో ఉన్న అన్యజనుల్ని రక్షణలోకి నడిపించే పెద్ద దైవజనుడు అయిపోవచ్చు. అంటే మనం చేసే చిన్న పనిలో కూడా విశ్వాసాన్ని చూపెడితే దేవుడు దాన్ని గొప్ప మేలుకు మారుస్తాడు. మీకు దాంట్లో బహుమానం ఉంటుంది. మోషేని దాస్తానికి వాళ్ళకు వచ్చిన పరిస్థితులు ఏంటి? చుట్టుపక్కల వాళ్ళు చూసుంటారు, అరుపులు వినపడతా ఉండుంటాయి. పిల్లల్ని తీసుకెళ్ళటం, ఈమె దాచిపెట్టడం, పక్కన తీసుకెళ్ళి వాళ్ళు తల్లిదండ్రులు బాదుకోవటం, వాళ్ళ పిల్లలు నదిలో పడేయటం, చనిపోవటం చూసుంటారు వీళ్ళు. ఆ పరిస్థితుల్లో పిల్లవాడికి ఆహారం ఇవ్వాలి ఆమె పాల రూపేనా, మళ్ళీ ఎప్పుడు ఇస్తూ ఉంటే చూస్తారు, మళ్ళీ దాచాలి. హస్బెండ్తో మాట్లాడుతూ ఏం చేయాలయ్యా, ఎట్లా చేయాలయ్యా, మిరియామకు కూడా చెబుతూ ఈ హెల్ప్ చేయను, ఈ బిడ్డ బతకాలి, చాలా అందంగా ఉన్నాడు, ఏదో పర్పస్ ఉంటుంది, దేవుని చిత్తంలో ఏదో పర్పస్ ఉంటుంది అని వాళ్ళు చేసిన ఆ పనికి కరెక్ట్ ప్లేస్లో ఆ బిడ్డ దాచబడ్డాడు. ఫరో కుమార్తె, వేరే వాళ్ళు అయితే మళ్ళీ అది వేరు. ఇప్పుడు కుమార్తె కాబట్టి ఆమె చెప్పి ఉండొచ్చు, నేను ఇష్టపడ్డాను ఈ అబ్బాయిని. సో మన జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఇది చేస్తే ఏమన్నా దాచబడతాడంటావా? నేను ఒక్కనే చేస్తే ఏమన్నా అవుద్దా? మనకు జనరల్గా అలానే వస్తాయి కదా థాట్స్. ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు, ఏముందిలే థింక్ చేసే అవకాశం లేకపోలేదు బలహీనలైతే విశ్వాసంలో. మనం ఇందా చదువుకున్నప్పుడు కూడా ఆ హెబ్రీ మంత్రసానులు అంట, రాజాగ్నికి భయపడకుండా రాజు పుట్టంగానే చంపేయమన్నాడు అక్కడ. వాళ్ళు అట్లా చేయకపోతే దేవుడు వాళ్ళకి చాలా, దేవునికి భయపడినందుకు వాళ్ళకి మేలు చేశాడని ఉంది ఇందా చదువుకున్న మాటలు. అంటే వారికి సంతాన అభివృద్ధి కలుగు చేశాడంట. అయినా కానీ రాజు వదలకుండా ఈసారి వాళ్ళ ప్రజలకే చెప్పేశాడు, నదిలో పరేసేయండి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చేసిన దీనికి దేవుని యొక్క తోడు కలిపి ఒక గొప్ప క్రియగా అదే వెళ్ళింది. సో దేవుడు చేసే గొప్ప కార్యం అట్లానే ఉంటుంది. కానీ నువ్వు ఏం చేయాలనంటే భయపడకుండా, ప్రభు నేను చేయాలదో చేస్తున్నాను, నేను సొంతకైతే కాదు కానీ నువ్వు సహాయం చేస్తున్నావు అని చేస్తూ ఉన్నాను అని మనం చేసే పనిలో ఆ విశ్వాసాన్ని కనపరిస్తే మనం చేసిన ప్రతి పనికి కూడా ఆశీర్వాదం వైపు వెళ్తుంది. అఫ్కోర్స్ మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటే ఏంటి మోషే పెద్దవాడు అయిన తర్వాత ఏంటి ఆ పరిస్థితులు, ఏంటి పారిపోయాడేంటి, ఒకవేళ వాళ్ళ అమ్మ బతికుంటే ఏంటి పారిపోయాడేంది, ఆ పరిస్థితిని చూసినప్పుడు నాకు తెలిసి విశ్వాసం ఉంటుంది. చివరికి 80 సంవత్సరాల తర్వాత తన లైఫ్లో, మోషే లైఫ్లో దేవుడు మిగతా 40 సంవత్సరాలు తన ప్రజలైన ఇజ్రాయెల్ వారిని ఐగుప్తు దాస్యం నుండి విడిపించి నడిపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగుంటున్నాము, ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డల విషయంలో వచ్చే పరిస్థితుల్లో ఎలా వాళ్ళని కాపాడుతున్నాం మన విశ్వాసంతో. పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు పిల్లలు కూడా ఏంటి నేను చెప్తే వీడు వింటాడా అన్నట్టుగానే ఉంటాయి పిల్లల్ని పెంచే దాంట్లో. ఎందుకంటే ఎక్కడ చూసినా పిల్లల్ని చెడిపేసే ఆ యొక్క మలినం లోకంలో ఉండిపోయింది. మన పరిస్థితులు చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా భయం కూడా వస్తుంది కొన్నిసార్లు. బట్ మనం
ఫెయిత్‌తో బిడ్డల్ని చాలా జాగ్రత్తగా, వీడు రేపు గొప్పవాడవుతాడు. చూస్తానికి ఎట్లున్నాడు, నేను నమ్ముచున్నాను, నేను చేయాల్సిన ఫెయిత్‌లో నేను చేస్తాను చిన్నది అని మనం ముందుకెళ్తే మన బిడ్డలు కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు. కానీ మనకి జనరల్‌గా ఫెయిత్ పోతా ఉంటుంటది. జనరల్‌గా ఏమవుతుందంటే మనకి విసిగించి ఏంటిది ఇన్నిసార్లు కూడా ఇలాంటి పరిస్థితులేంటి అని వస్తూ ఉంటాయి. బట్ వీళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలు చూస్తే వీళ్ళు ముగ్గురు, మోషే లీడర్ అయ్యాడు, మిరియాం ప్రవక్త అయింది, అహరోను మొదటి ప్రధాన యాజకుడు అయ్యాడు. బ్లెస్సడ్ ఫ్యామిలీ. సో అలా కూడా మనం విశ్వాసంలో ముందుకెళ్ళటానికి దేవుడు మనకి కృపని అనుగ్రహించునుగాక. ఆమెన్.